మనందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ముగ్గురు కలిసి పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ మీద అంటే తీవ్రవాదులు మౌలిక సదుపాయాల ఉన్న క్యాంప్స్ మీద అటాక్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ 24 ప్రెసిషన్ మిసైల్స్ని యూజ్ చేసి ఈ క్యాంప్స్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. పెద్ద పెద్ద మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ఇటువంటి టెర్రరిస్టులు అందరూ అక్కడే ఆల్మోస్ట్ ఉంటారనమాట. అప్రాక్సిమేట్ ఒక 70 టెర్రరిస్టులు, ఒక 60 మంది గాయపడ్డట్టు ఇప్పటికున్న ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సందేశం. ఇప్పుడే అఫీషియల్గా మన ఫారెన్ మినిస్ట్రీ విక్రమ్ మిశ్రీ అసలు అటాక్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దాని మీద ఒక వివరణ ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. రీజన్ ఏంటంటే ఏప్రిల్ 22 రోజు అమాయకులైన పౌరుల మీద 25 ఇండియన్ నేషనల్స్, ఒక నేపాలీ మీద టెర్రరిస్టులు వచ్చి వాళ్ళని చంపారు కదా. సో ఇన్ని రోజులైంది, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది కదా. పాకిస్తాన్ ఏమన్నా యాక్షన్ తీసుకుందా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కంట్రీలో అసలు టెర్రరిజమే లేనట్టు బిహేవ్ చేస్తారు. ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వాళ్ళు ప్రజలకి చెప్పే దాంట్లో కానీ అసలు మా పాకిస్తాన్లో టెర్రరిజమే లేదు అన్న లెవెల్లో వాళ్ళు ఇంటర్నేషనల్ దేశాలన్నిటికీ వాళ్ళు చెప్తారు. కానీ అందరికీ తెలుసు అది టెర్రరిస్టులకి అదొక సేఫ్ ప్లేస్ అని చెప్పి పాకిస్తాన్ అన్నది. పెహల్గామ్లో జరిగిన దానికి బాధ్యత ది రెసిస్టెంట్ ఫ్రంట్ అన్న మిలిటెంట్ గ్రూప్, అది లష్కర్ ఏ తోబాకి సంబంధించిందే, వాళ్ళు చేసిందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. సో దీని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా వాళ్ళంతటా వాళ్ళు టెర్రరిస్టుల మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అని వెయిట్ చేస్తారు. వాళ్ళు ఏది చేయట్లేదు కాబట్టి మనము ఈ పని చేయాల్సి వచ్చింది. మనము వాళ్ళ మిలిటరీ స్థావరాలను, వాళ్ళ సదుపాయాలను, ఏదో వార్ని ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరగాలి అన్న ఉద్దేశంతో కాకుండా మన దేశానికి నష్టం కలిగిస్తున్న టెర్రరిస్టులని మాత్రమే ఏం చేశారు. 22 ఏప్రిల్కి జరిగిన అటాక్ తర్వాత మనం ఎన్నో రకాల వాళ్ళకి ప్రెజర్ ఇస్తూనే ఉన్నాం. అంటే ఇండస్ ట్రీటీని మనం క్యాన్సిల్ చేసాము, వాళ్ళకి వాటర్ రాదు అని భయపెట్టాము, ట్రేడ్ మొత్తం ఆపేసాము, మన ఇండియా మీదుగా ఎటువంటి ఏరోప్లేన్లు ఎగరకుండా ల్యాండ్ నుంచి వెళ్ళి కానీ సీ రూట్ ద్వారా కానీ వాళ్ళకి ఎటువంటి ట్రేడ్ జరగకుండా ఇండియాలో ఉన్న పాకిస్తానీస్ అందరినీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోమని చెప్పి ఎన్నో అంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఎన్ని చేసినా కానీ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని అణిచివేయాలనడానికి వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకోలేదు, అసలు ఇనిషియేట్ కూడా ఏం తీసుకోలేదు. నేనైతే పొద్దున లేచిన ప్రతిసారి న్యూస్ చదువుతాను అనమాట. ఏమన్నా సర్ప్రైజింగ్గా ఉరి సర్జికల్ స్ట్రైక్ టైప్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా డిఫెన్స్ ఫోర్సెస్ తోటి ఇట్లాంటి అటాక్లు ఏమైనా చేయొచ్చు అన్న హోప్ తోటి ఇన్ని రోజులు రేసినప్పటి నుంచి వెళ్ళి అబ్బా ఈరోజు కూడా చేయలేదా అని ఒక ఫీల్ ఉండేది. నాలాగే ప్రతి ఒక్క ఇండియన్ వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలన్న రగిలిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళు చంపింది మతం పేరు అడిగి కావాలని చంపి తర్వాత నన్ను కూడా చంపు అని ఒక వాళ్ళ వైఫ్ అడిగితే నిన్ను చంపను, నువ్వు మీ మోడీకి పిఎంకి చెప్పుకో అని అన్నారంట. సో దానికి కరెక్ట్ వేలో రిప్లై ఇంతకన్నా బాగా ఎవరు ఇవ్వగలరు చెప్పండి. ఆపరేషన్ సింధూర్ అన్న పేరులోనే మనం ప్రతీకారం తీసుకుంటున్నాం. ఎందుకు? మన చెల్లెళ్ళు, మన ఇంటి ఆడపడుచుల బొట్టుని వాళ్ళు తీసేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఇదే పేరుతోటి ఆ టెర్రరిస్టులను చంపడం ఇదే బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఈ షిప్లో 3 పాకిస్తానీలు ఉన్నారు. అంటే జనరల్ కాన్వర్జేషన్లో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం దగ్గర అంత సత్తా లేదని వాళ్ళకి నిజంగానే తెలుసు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఓన్లీ మన జమ్మూ కాశ్మీర్ అనేది ఒక్క ఇష్యూ మాత్రమే కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్ నుంచి వెళ్ళి వీళ్ళకి ప్రాబ్లమే, ఇంటర్నల్గా వాళ్ళకి టెర్రరిస్ట్ నుంచి వెళ్ళి ఎన్నో అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ బలోచిస్తాన్ నుంచి వెళ్ళి వాళ్ళకి సపరేట్ కంట్రీ రావాలని చెప్పి వాళ్ళు చేసే అటాక్లు, ఎటు చూసినా వాళ్ళకి అసలు సెక్యూరిటీ ఇష్యూస్, ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్లో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళ ఓన్ ట్రైన్లు హైజాక్ అవుతూ ఉంటాయి, వాళ్ళ ఎకానమీ సరిగ్గా లేదు. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసి వాళ్ళకి వాటర్ ఇవ్వమో అని భయపెట్టినాం. ఇన్ని సిచ్యువేషన్స్ ఇంత దారుణంగా ఉన్నాయని వాళ్ళకి తెలుసు. వాళ్ళ ప్రజల్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము స్ట్రాంగ్గా ఉన్నాము, మన దేశంలో అసలు టెర్రరిస్టులు లేరు అని వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరంట. ఇప్పుడు అటాక్ అయిన తర్వాత అక్కడ పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడంటే, మీరు తాత్కాలికంగా సంతోషం పొందుతున్నారేమో, మీకు శాశ్వత దుఃఖం కలిగించడానికి మేము రెడీగా ఉన్నాము, మా పాకిస్తాన్ ఆర్మీ రెడీగా ఉందని వాడు వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ ఏంటో కనుక్కోండి. మీ దేశానికి ఏది నష్టమో మీకు తెలియట్లేదా? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి మీరు అంత స్పాన్సర్షిప్లు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎందుకు పెంచుతున్నారు? మీరే విషపాముల్ని మీరు ఎందుకు పెంచుతున్నారు? ఏదో ఒక రోజు అది మిమ్మల్నే కాటేస్తుంది. ఇంకా మీరు ఇండియన్ గవర్నమెంట్కి, ఆర్మ్ ఫోర్సెస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని మేము నాశనం చేయాల్సి వచ్చింది, మీరు చేయాల్సింది పోయి. ఈ మొత్తం దాడిలో నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటో తెలుసా? ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఆ పహల్గామ్ అటాక్లో చనిపోయారో వాళ్ళ బాధితుల కుటుంబ సభ్యులు మనిషి పోయిన తర్వాత చాలా బాధలో ఉంటారు. అటువంటి టైంలో ఇటువంటి ఒక రివెంజ్, ఇట్లా మన దేశపు ఆర్మీ వెళ్ళి వాళ్ళని హతమార్చడం నిజంగా వాళ్ళకి ఒక మనసులో ఒక తెలియని ఆనందం, అదే ఆనంద బాష్పాలు అనొచ్చు. మనము నిజంగా ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ కోసమే కదా మనం ఇంత చేసింది. మీ అందరికీ గుర్తుంది కదా, ఏప్రిల్ 22 పెహల్గామ్ అటాక్లో వినయ్ నర్వాల్, హిమాన్షి పెళ్ళైన 6 రోజులకే అతన్ని ఈ టెర్రరిస్టులు చంపారు.
బొట్టు కోల్పోయిన మహిళలకి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతోటి సక్సెస్ఫుల్గా ఎయిర్ స్ట్రైక్ చేసి 9 టెర్రర్ క్యాంపులని నాశనం చేశాం. పోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేము, వాళ్ళు చాలా బాధలో ఉంటారు కుటుంబ సభ్యులు. అలాంటి బాధ సమయంలో ఇలాంటి వార్త విని వాళ్ళలో ఒక ఆనందం ఉంటుంది చూడండి, అది ఎన్ని కోట్లు ఇచ్చినా మనం తీసుకురాలేము. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిన సందర్భంగా బాధిత కుటుంబాల నుంచి వస్తున్న సందేశం, వాళ్ళ మనసులోని ఆనందాన్ని మనతో పంచుకున్నారు. అవేంటో విందామా? మన కుమార్తెల సింధూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. సంతోష్ జగ్దలే భార్య ప్రగతి జగ్దలే. దేశ ప్రజల బాధను విని పాక్ ఉగ్ర స్థావరాలపై అటాక్ చేసినందుకు కృతజ్ఞతలు. శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడతాం. మన దేశం మంచిదే, పక్క దేశాలు మంచిగా ఉండాలని రూల్ లేదు కదా. మనము జస్ట్ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేస్తే వాళ్ళు రివెంజ్ కోసము ఏదో మేకపోతు గాంభీర్యం టైప్లో మన ఇండియా మీద సివిలియన్స్ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది. సో అటువంటప్పుడు మనము ఇటువంటి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్లో పార్టిసిపేట్ అయ్యి, దాని గురించి ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్లలో పెట్టాను. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ 7th May ఈవినింగ్ 1600 నుంచి వెళ్ళి 16:30 సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ఈ మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. సో దీన్ని మీ అందరికి అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ డ్రిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ని ఫస్ట్ ఎట్లా గుర్తించాలి, గుర్తించిన తర్వాత దానికి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ మంది ప్రాణాలు నష్టపోకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్లస్ ధైర్యం కోల్పోకుండా మనము ఎట్లా నిలబడాలి. మాక్ డ్రిల్ అంటేనే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని సిమ్యులేట్ చేస్తారు. అంటే ఇన్కమింగ్ ఎయిర్ రైడ్ మొత్తం ఇండియాలో 244 డిస్ట్రిక్ట్స్లలో, మన తెలంగాణలో హైదరాబాద్ విత్ ఇన్ ORR ప్లస్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఈ మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో సాయంత్రం 4 కల్లా అన్ని సైరన్లు మోగుతాయి. అంటే పోలీసు సైరన్లు, ఫైర్ సైరన్లు, ఇండస్ట్రియల్ సైరన్స్, పెట్రోల్ వెహికల్స్ యొక్క సైరన్లు 2 నిమిషాలు కంటిన్యూగా ఇవి మోగుతూనే ఉంటాయి సైరన్లు. సైరన్ మోగగానే ఈ 5 పాయింట్లు అందరు గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. మీరు ఓపెన్ ప్లేస్లలో ఉంటే ఏదైనా బిల్డింగ్ లోపలికైనా వెళ్ళాలి, లేదంటే అండర్ గ్రౌండ్ షెల్టర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు బయటనే ఉండాల్సి వచ్చింది, ఏ షెల్టర్ లేదు అంటే కింద పడుకొని తలని కవర్ చేసుకోండి. సెకండ్ పాయింట్, స్టే ఇన్ఫార్మ్డ్. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టీవీ, రేడియో, అఫీషియల్ గవర్నమెంట్ యాప్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ పొందండి. ఇక మూడో పాయింట్ వచ్చేసి రూమర్స్ని అవాయిడ్ చేయండి. చాలామంది తప్పుడు రూమర్స్ ఈ టైంలో పాస్ చేసే ఛాన్స్ ఉంది, అవన్నీ అవాయిడ్ చేయండి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, గ్యాస్ స్టవ్ లాంటివి, ఫ్లేమ్స్, గ్యాస్ కనెక్షన్ అన్నీ బంద్ చేయండి. లాస్ట్ వచ్చేసి అథారిటీస్ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము, ఏం డేంజర్ లేదు అన్నంత వరకు షెల్టర్ తీసుకునే ఉండండి. ఇంకా బ్లాక్అవుట్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? మీద నుంచి శత్రు దేశాల విమానాలు ఎయిర్ రైడ్ అవుతుంటే మనము ఇంట్లో ఉన్న లైట్లన్నీ బంద్ చేసి కర్టెన్లు వేసేసి, అంటే లైట్ బయటికి పాస్ అవ్వద్దు. ఒకవేళ లైట్ బయట కనిపించింది అనుకో, ఎక్కువ లైట్లు కనిపించింది అనుకో, వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ జనాలు ఉన్న ప్లేస్ అని చెప్పి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇంట్లో ఉన్న లైట్లు అన్నీ బంద్ చేసి చీకట్లో ఉండాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇదేదో భయపడి చేస్తున్నామని అనుకోకండి. ఏదైనా మనం ఎదుర్కోగలమన్న ధైర్యం మనలో రావడానికి మాత్రమే. జై హింద్. సో మనం అందరం యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతాం. ఇదంతా ఏదో భయపడి చేస్తున్నట్టు కాదు, మనం దేనికైనా రెడీ అని వాళ్ళకి గుర్తు ఉండడానికి, మనలో ధైర్యాన్ని నింపుకోవడానికి, అంతే. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశము మనలో ధైర్యం నింపడం కోసమే. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన రోజు ఇది. భారత్ మాతాకి జై.